నరసరావుపేటలోని శ్రీ సుబ్బరాయ నారాయణ కళాశాలలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ నాగసరపు సుబ్బరాయ గుప్తా, కళాశాల అధ్యక్షులు కపలవి విజయ్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్సీసీ విద్యార్థులు గౌరవవందనం సమర్పించడంతో పాటు కవాతు నిర్వహించారు. ఈ కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ విద్యార్థుల్లో దేశభక్తి, సేవాభావం, క్రమశిక్షణను పెంపొందించుకోవాలని సూచించారు. పంజాబ్, సింధ్, గుజరాత్, మరాఠా, గంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఆర్మీ నుంచి గెస్టులుగా వచ్చిన 23వ ఆంధ్ర బెటాలియన్ సుబేదార్ మేజర్ నజీర్ అహ్మద్ గారికి, సుబేదార్ బలవీర్ గారికి అందరికీ ముందుగా నా నమస్కారం. సుమారు 100 మంది భక్తులకి ఏ అసౌకర్యాలు జరగకుండా చూసుకోవటం, వాళ్ళకి వాటర్ కానీ భోజనం కానీ సదుపాయాలు అందించడం. మరి ఈ సంవత్సరం జూలై 20వ తేదీన ఇస్కాన్ టెంపుల్లో రథోత్సవం చేసినప్పుడు కూడా మనోళ్ళే ముఖ్యంగా క్యాడెట్స్, గర్ల్స్, బాయ్స్ ఉండి దాన్ని కంట్రోల్ చేసి అక్కడ బరంపేట నుంచి మన రాయపాడు రోడ్డు వరకు ఆ రథోత్సవం బ్రహ్మాండంగా జరిగేటట్టు చేశారు. దినోత్సవ వేడుకల్లో భాగంగా మన శ్రీ సుబ్బరాయ నారాయణ కాలేజీలో కూడా అత్యంత వైభవంగా మరి జరుపుకుంటున్నాం. మరి ఆగస్టు 15, 1947 మన దేశం బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందింది. మరి ఈరోజు మరి 2026కి 80 సంవత్సరాలు మరి మనం స్వాతంత్రం సంపాదించుకున్నాం. అట్లాగే ఆ స్వాతంత్రం పోరాటం మనందరికీ తెలిసిందే. ఆ రోజు మహాత్మా గాంధీజీ గారు, నెహ్రూ గారు, భగత్ సింగ్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, రాణి లక్ష్మీబాయి గారు, ఝాన్సీ లక్ష్మి గారు ఇలాంటి ఎంతో మంది మహనీయులు ప్రాణాలు అర్పించి మనకి స్వాతంత్రం సంపాదించి పెట్టారు. అలాంటి మహనీయుని మనం ఈరోజు మరి ఆగస్టు 15 కానీ జనవరి 26 కానీ స్మరించుకోవటమే కాదు, వారి ఆశయాలని మనం అందరం కూడా ఆలోచన అందులో ఒకటైనా తీసుకొని మనం పట్టణం, రాష్ట్రం, దేశానికి అభివృద్ధికి మనంతా మనం కృషి చేయాలని ముఖ్యంగా కోరుకుంటున్నాను. అట్లాగే స్వాతంత్ర సమర త్యాగాలు, స్వరాజ్యం, జన్మహక్కన్న తిలక్ మాటలు కానివ్వండి, ఎంతో మంది మనకి ప్రాణాలు అర్పించి మనకు స్వేచ్ఛ తెచ్చారు. రాజకీయం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనం ఎదుగుతున్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీ, చంద్రయాన్, మంగళయాన్, యూపీఐ, డిజిటల్ ఇండియా, వ్యవసాయం నుండి ఐటీ, వాళ్ళని ప్రాణాలని, జీవితాలను త్యాగం చేసి మనకు దేశం కోసం, మన కోసం కృషి చేస్తున్న వాళ్ళందరం కూడా మనం నివాళులు అర్పిద్దాం. సరిహద్దులో మన కాపాడుతున్న సైనికులకి మన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వారి త్యాగం వల్లనే మనం స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం. జై హింద్ నినాదంతో మరి ప్రసంగం ముగించాలి. ప్రతి చోట కూడా మన దేశం, మన గర్వం, రండి కలిసి మనం ఎంత బలమైన భారత్ నిర్మిద్దాం.